ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్నేమో నీ సవతి ముక్కు పగలగొట్టింది, నన్నేమో నా తోడి కొడలు చెంప పగలగొట్టింది. ఈరోజు మనం లేచిన టైం బాలేదు మనీషా. లక్ష్మి కావాలని చేసింది ఆంటీ, మన ప్లాన్ ని నాశనం చేసింది. అవును, మనం మంచి ప్రయత్నమే చేశాం కానీ ఆ జిత్తుల మరి లక్ష్మి ముందే పసిగట్టి అంతా తారుమారు చేసింది. అందులో మీ మిస్టేక్ కూడా ఉందా ఆంటీ? మీ చేతికి ఆయిల్ అంటుకునేలా బాటిల్ని ఎందుకు పట్టుకున్నారు? ఇది బాగుంది. ఆయిల్ బాటిల్ని పట్టుకుంటే ఆయిల్ అంటక వాటర్ అంటుతుందా? అక్కడే మీరు దొరికిపోయారు. హ్యాండిల్ విత్ కేర్ కదా ఆంటీ. మనకిలా రాసి పెట్టున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండి ఏ లాభం? కరెక్ట్ చిన్నత్తయ్య. ఎంత పెద్ద నేరస్తుడైనా చిన్న తప్పు చేసి దొరికిపోతాడు. నేనే నేరస్తురాల్ని కాదు, అనవసరంగా నన్ను నిందించుకో. చేసిన క్రైమ్ కి పనిష్మెంట్ పడ్డాక కూడా బుకాయించడం కరెక్ట్ కాదు చిన్నత్తయ్య గారు. నీ టైం బాగుండి మిస్ అయింది లక్ష్మి, లేదంటే నీకు పనిష్మెంట్ పడేది. జరగని తప్పు జరిగిందని, లేని కడుపు వచ్చిందని చెప్పి నాటకవాడుతున్న నీకే అన్ని తెలివితేటలుంటే నాకెన్ని తెలివితేటలుండాలి మనీషా? నువ్వు ఏం చేసినా నా రియాక్షన్ రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అంతలేదు. మిత్ర నమ్మినంత వరకు, అరవింద్ ఆంటీ నా వైపు ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏం చేయలేవు. అదే నీ ధైర్యం అయితే అతి త్వరలో నిన్ను భయపెడతాను. నువ్వు మిత్రగారిని, అరవింద్ అత్తయ్యని చీట్ చేస్తున్నావు. అదే నీ టాలెంట్ అనుకుంటున్నావు. నేను చెప్పింది నిజమని వాళ్ళు నమ్మినప్పుడు అది నా టాలెంటే కదా. కాదు, ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్ గా చీట్ చేశావంటే ఆ మనిషి పిచ్చోడని కాదు, నీకున్న అర్హత కంటే నిన్ను ఎక్కువ నమ్మారని. ఏ రోజైతే నీకు అంత అర్హత లేదు అని వాళ్ళకి అర్థం అవుతుందో ఆ రోజు నీ బతుకు వ్యర్థమవుతుంది. ఆ రోజు అతి త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు నేను కామ్గా ఉంటాను అనుకుంటున్నావా లక్ష్మి? నిన్ను ఓడించడానికి నేను ఏమైనా చేస్తాను. తెలుసు, నువ్వేమైనా చేస్తావు, ఎంతకైనా దిగజారుతావు. చివరిగా నీ గొయ్యి నువ్వే తీసుకుంటావు. అప్పుడు నేను నిన్ను చంపక్కర్లేదు, నువ్వే చేస్తావు. ఇదే జరుగుతుంది. లక్ష్మి కాన్ఫిడెన్స్ చూస్తుంటే తను అన్నంత పని చేసేలా ఉంది మనీషా. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండాలి మనీషా. నువ్వు తెగించే రకమైతే లక్ష్మి తెలివిగా ఎదిరించే రకం. తెలివి తనకే కాదాంటీ, నాకు ఉంది. తెగింపుకి తెలివి తోడైతే ఎలా ఉంటుందో లక్ష్మికి చూపిస్తాను. సార్ హాయ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ప్రాజెక్ట్ రాకతో మన సేల్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. స్టేట్లో, సెంట్రల్లో అందరూ మన కంపెనీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది సార్. నందన్ గ్రూప్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. మిగతా మెటీరియల్ మేము సప్లై చేస్తాం సార్. మాకు వుడ్, స్టీలు, ఐరన్, గోడన్స్ ఉన్నాయి. మాకే ఆర్డర్ ఇవ్వండి సార్. చూడండి, ఇవన్నీ చైర్మన్గా లక్ష్మి చూసుకుంటుంది.
రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. మేడం గారు ఇంట్లో ఉన్నారు కదా, ఇప్పుడే ఒక మాట అనుకుంటే మంచిది కదా. ఆ విషయాలన్నీ ఇంట్లో ఎందుకండి, ఆఫీస్లోనే ఫైనల్ చేసుకుంటే బెటర్ ఏమో. ఓకే సార్, రేపు ఆఫీస్కి వచ్చి కలుస్తాం. ఉంటాం సార్. యా, ఓకే. వెళ్ళొస్తాం థ్యాంక్ సార్. యూ సార్. చూసావా మనీషా, నువ్వేమో లక్ష్మిని ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నావు, మిత్రేమో అన్నిటికీ లక్ష్మినే ముందుకు తీసుకొస్తున్నాడు. హా, ఈ ప్రాజెక్ట్తో లక్ష్మి ఇంపార్టెన్స్ పెరిగింది, నీ విలువ పడిపోయింది. నా టార్గెట్ ప్రాజెక్టులు కంపెనీలు కాదాంటీ, మిత్ర. తను నా సొంతమైతే చాలు, ఆటోమేటిక్గా అన్నీ నాకు దొరుకుతాయి. చూస్తుంటే మిత్ర నీకు దక్కేలా లేడు. తన చూపంతా లక్ష్మి మీదే ఉంది. ఆ చూపుల్ని నా వైపు తిప్పుకోవటానికి క్షణం పెట్టదా ఆంటీ? టైం రావాలి అంతే. ఆ టైం ఎప్పుడొస్తుందో. నమస్తే సార్. హలో, నమస్తే. హాయ్. లక్ష్మి, ఒకసారి ఇట్రా. వస్తున్నానండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ప్రాజెక్ట్ విషయంగా మన కంపెనీ తరపు నుంచి ఎన్ఓసీలన్నీ సబ్మిట్ చేశాం మేడం. ఇమీడియట్గా అప్రూవల్ చేశారు. ఢిల్లీ నుంచి సెంట్రల్ మినిస్టర్ గారు ఇనాగ్రేషన్కి వస్తున్నారు. ఓ, ఓపెనింగ్ డేట్ కూడా ఫిక్స్ అయిందన్నమాట. అవును సార్, ఏప్రిల్ 10th ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 10th అంటే చాలా దగ్గరలోనే ఉంది. ఆ రోజు మంచి రోజు వివేక్, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నారు కదా. మంచి రోజు కాబట్టి ఆ రోజు సెలెక్ట్ చేసుకున్నారు. మేనేజర్ గారు, మినిస్టర్ పిఏతో టచ్లో ఉండి ఇనాగ్రేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి. ఓకే మేడం, ఇందులో మీరు సారు సైన్ చేయండి. ఓకే సార్, ప్రారంభోత్సవం రోజు మీరు తప్పకుండా రావాలి. ఓకే, వెళ్ళొస్తాం సార్. యా. సో మన కంపెనీ కళల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 10th అన్నమాట. అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఏమైంది అరవిందా? ఏప్రిల్ 10. అవును, ఫౌండేషన్ స్టోన్ ఇనాగ్రేషన్ ఆ రోజే కదా. అది కాదండి, ఏప్రిల్ 10 త్రయోదశి. అవును అరవిందా, ఆ రోజు త్రయోదశి. ఆ రోజు ఆవిష్కరణ వద్దండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.